స్వాధ్యాయ ప్రేరులకు నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 పుస్తకం నుండి బ్రహ్మర్షి పత్రిజీ మనకి ఈరోజు తెలియచేస్తున్నది చేయవలసినవి చేస్తే అంటూ ఒక అద్భుతమైన జ్ఞానామృతం వారి నుండి మనకి జాలువారింది. అదేంటో ఒడిసి పట్టుకుందామా? జీవితంలో మనం చేసే ప్రాపంచిక పనులన్నీ కూడా సత్యభామాదేవి శ్రీకృష్ణ తులాభారంలో అహంకారంతో వేసిన సకల సంపదలైతే, ధ్యానం అన్నది రుక్మిణీదేవి భక్తితో సమర్పించిన తులసి దళం. తులసి దళంలో 2 ఆకులు ఉంటాయి. ఒకటి ఆనాపానసతి, రెండవది ఎవరి సృష్టి స్థితిలయలకు వారే కారకులు అని తెలుసుకోవడం. పైలోకాల నుంచి కిందికి దిగి వచ్చేటప్పుడు మన జీవిత ప్రణాళికలను మనమే సృష్టించుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మనము ఇచ్ఛాశక్తిని మార్చుకుంటూ స్థితి మరి లయ చెందే అవకాశం మనకు ఎప్పుడూ ఉంటుంది. డాక్టర్ జో డిస్పాంజా యు ఆర్ ది ప్లాసిబో అనే ఒక మనోవైజ్ఞానిక శాస్త్ర గ్రంథంలో తన స్వీయ మనోశక్తి అనుభవాలను అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకం అది. ఒక పెద్ద యాక్సిడెంట్లో అతని శరీరం అంతా వెన్నుముక్కతో సహా నుజ్జునుజ్జైపోవటంతో 2 నెలల పాటు మూసిన కన్ను తెరవకుండా అతడు హాస్పిటల్ బెడ్పై పడి ఉన్నాడు. డాక్టర్లు నానా రకాల ట్రీట్మెంట్లు చేసి ఇక నీవు జీవితాంతం మంచానికే పరిమితమైపోయి జీవించాలి అని చెప్పారు. కానీ అతడు కేవలం డాక్టర్ల నిర్ణయంపై మాత్రమే ఆధారపడకుండా తన మనసుకు తాను నేను బాగున్నాను అని బెడ్ మీదే పడుకొని సజెషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. మెల్లిమెల్లిగా కోలుకొని 6 నెలల కల్లా నో డాక్టర్, నో మెడిసిన్, నో సర్జన్, నో హాస్పిటల్ అంటూ హాయిగా లేచి తిరుగుతూ మళ్ళీ తన ఉద్యోగంలో చేరిపోయాడు. దాంతో అతడు మైండ్ పవర్ గురించి ఇంకా విశేషంగా అధ్యయనం చేస్తూ ధ్యానం గురించి కూడా తెలుసుకున్నాడు. ధ్యానం ద్వారా మనోశక్తి ఇంకా ఎంత బాగా ప్రవర్ధనం అవుతుందో అధ్యయనం చేస్తూ తనలాంటి మరికొందరు రోగులతో ప్రయోగాలు చేయించాడు. ఆ ప్రయోగాల అధ్యయన సారాంశాలతో ఆ డాక్టర్ గారు యు ఆర్ ది ప్లాసిబో అన్న గొప్ప గ్రంథాన్ని రచించి ప్రజలకు అందించారు. అది ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. డాక్టర్పై ఉన్న నమ్మకంతో కేవలం రంగునీళ్లతోనో పిండి మాత్రలతోనో కుదిరిన అనేక రోగాలను గురించి ఆ పుస్తకంలో చక్కగా వివరించబడింది. మనసుకే ఇంత శక్తి ఉంటే మరి ఆ మనసునే అదుపులో ఉంచుకోగలిగే ధ్యానానికి మరెంత శక్తి ఉందో తెలుసుకోవాలి. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సకల సంకల్పదాయిని. కాబట్టి చేయవలసిన ధ్యానం చేస్తుంటే పొందవలసిన వాటిని పొందుతూ ఉంటాము. నిజంగా పత్రిజీ చెప్పిన ప్రతి మాట ఆణిముత్యమేనండి. ఇక్కడ ఈయన ఎట్లయితే బెడ్ రిడ్ అయ్యి కోలుకున్నారో నిజంగానే నిజ జీవితంలో ధ్యానం చేస్తూ థాట్ని ఒక పాజిటివ్గా ఉంచుకొని ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తున్నామండి. వాళ్ళు నో డాక్టర్, నో మెడిసిన్ అనుకుంటూ హ్యాపీగా మళ్ళీ ఇలానే బ్రతకలేము అని బెడ్ రిడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా ఆశ్చర్యం కలిగించేది ఒకటండి. కేవలం మనల్ని మనం నమ్ముకొని మనల్ని మన శ్వాసని మనం నమ్ముకుంటే మన శ్వాస మీదే మనం ధ్యాస పెడితే పత్రిజీ చెప్పినట్టుగా పొందవలసిన వాటిని పొందుతూ ఉంటాము. కేవలం ధ్యానం చేస్తే చాలండి. ఏమి మనం అనుకోకర్లా, ఏ సంకల్పాలు మనం చేయక్కర్లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు తెలిసింది కొంచెమే, కానీ మన శ్వాసకి మన లోపలికి ప్రయాణిస్తూ వెచ్చటి ఊపిరి ద్వారా బయటకు వస్తూ లోపలున్న ఎంతో బ్యాక్టీరియాని
వైరస్ని హాని చేసేవి బయటికి తరిమేస్తూ ఉంటుంది. లోపల ఎక్కడ ఆరోగ్యం చేకూరాలో అక్కడ ఆటోమేటిక్గా మన శ్వాసే ఒక డాక్టర్లా క్రియేట్ చేస్తుంది. సో అండి, పత్రిజీ ఏం చెప్పారో అది మనం 100% నమ్మకంతో కనుక మనం చేస్తే నిజంగా నిజ జీవితంలో ధ్యానము అన్నిటికీ మెడిసిన్ అవుతుందండి. నాట్ ఓన్లీ ఫర్ హెల్త్, ఎవ్రీథింగ్. ఏది మనకి తెలియనివి మనకేం కావాలో వాటన్నిటికీ కూడా ధ్యానమే పరిష్కారము. ఈ వీటికి ఉదాహరణ చెప్పాలంటే ఎన్నో జీవనాలు, ఎన్నో జీవితాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. రైట్ అండి? మళ్ళీ రేపటి రోజున అందరి కోసం చేసే ప్రార్థన అంటూ పత్రిజీ ఏం చెప్తున్నారో మరి ఆసక్తిగా ఎదురు చూద్దామా? థ్యాంక్ యూ.